నమస్తే, వెల్కమ్ టు 7 Hills TV బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు, ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం. చిత్తూరులో ఘనంగా శ్రీ కోదండరామస్వామి రథోత్సవ వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పలమనేరులో హత్యకు గురైన మహిళ. వేల మంది త్యాగఫలం అమరావతి. పరిపాలనలో అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై ఉన్నత స్థాయి ఉద్యోగుల మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామన్నారు. పనితీరు బాగున్నా అధికారులను మరింత ప్రోత్సహిస్తామని, పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామని, అప్పటికి మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని అన్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లే సందర్భంలో వివిధ శాఖల పనితీరును నేరుగా పరిశీలిస్తానని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతుందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వీటిని సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటూనే వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడాన్ని కూడా అంతే ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారు రథంపై అధిష్ఠించి నగర పూరవీధిలో విహారించి భక్తులకు కనువిందు చేశారు. చిత్తూరులో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా రథోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై నగర పూర్వీధిలో ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగాయి. పలమనేరు నియోజకవర్గంలో అదృశ్యమైన చంద్రమ అనే మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పెద్ద పంచాని మండలం మొద్దెపల్లికి చెందిన చంద్రమ్మ వడ్డీ వ్యాపారం చేసింది. అయితే 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లినట్లు గుర్తించారు. విచారణలో సుబ్రహ్మణ్యం హత్య చేసి జగమర్ల అడవిలో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే ఆమెను చంపిన వారిని అప్పగించారని కోరుతూ పలమనేరు బెంగళూరు హైవేపై బంధువులు ధర్నాకు దిగారు. పెద్ద పంజాని తలమంగళం పంచాయతీ విద్యాపల్లిలో నివసిస్తున్నది. అది నీడుగుంటలో చీటీ డబ్బులు కావాలని ఆ ఊరు అబ్బాయి సుబ్బు అనే మనీ అబ్బాయిని తోడుకొని 8 గంటలకి నీడుగుంటకు వెళ్ళింది. నడి దావలో సుబ్బు అనే అబ్బాయి ఏమంటారంటే వేరే వాళ్ళు 4 వచ్చి ఆకి కిడ్నాప్ చేసుకుని నువ్వు చెప్తే నీ చంపేస్తామని కత్తులు పెట్టి ఆయన తోడుకు వెళ్ళిపోయినారు. మాకు తెల్లారి మార్నింగ్ 9 గంటలకు చెప్తాడు.
అంతవరకు మాకు ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. మళ్ళీ వాళ్ళని అడగతా అంటే నాకు అదే చెప్తున్నాడు, ఏమని నడి రోడ్లోకి వచ్చి నలుగురు పేకల మంది కత్తులు పెట్టి రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి నిత్యానంద్ రామ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సీఎం రమేష్ మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని, వారి త్యాగాలను మరవలేమన్నారు. అమరావతి రైతులను అనేక రకాలుగా అప్పట్లో వేధించి బాధించారని, మహిళలతో సైతం అమానుషంగా ప్రవర్తించారని, గర్భిణీలపై కూడా లాఠీచార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా అనేక హామీలు ఇచ్చామన్నారు. స్పెషల్ ప్యాకేజ్ కింద అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. అమరావతికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రసంగించడం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు, వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3,000 సంవత్సరాల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి. Thank you, Honorable Speaker, sir. I am grateful to you for permitting me to speak on this very, very important bill for Andhra Pradesh. Sir, I take this opportunity to express my deep sense gratitude on behalf of the people of Andhra Pradesh to Honorable Pradhan Mantri Narendra Modi ji, Honorable Home Minister Sri Amit Shah ji, and our Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan ji for making me 12 years dream of people of Andhra Pradesh reality by giving us a new capital, that is people's capital, green capital. Sir, capital does not mean mere buildings. It is a respect. It is a symbol of sovereignty. It is a strategic location. It is the primary seat of governance. These YSR party MPs to clear their stand on the new capital of Andhra Pradesh. మీరు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే జగన్ మరియు వైఎస్ఆర్సీపీ అమరావతి ద్రోహిగా, ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా నిలిచిపోతారు. చరిత్రలో మళ్ళీ మీరు మిగలరు అని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళు ఈ బిల్లుకు సమర్థిస్తూ జరిగిన 5 సంవత్సరాలు జరిగిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాలని ఈ పార్లమెంటు సాక్షిగా వారిని నేను వేడుకుంటున్నాను సార్. అలాగే ఇక్కడ ఉండే ఆల్ పార్టీస్ ఇన్ ఇండియా, in this parliament, every party, every leader, every member has to support this bill. This and once again I am thankful to Honorable Prime Minister Narendra Modi ji, Amit Shah ji, Chandrababu Naidu ji, Pawan Kalyan ji, Lokesh ji. Thank you. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బొగిటి వారిపల్లిలో అర్ధరాత్రి పూరీలు దగ్ధం. సుమారు 6 లక్షల విలువ చేసే వస్తువులన్నీ అగ్నికి ఆహుతి. రాత్రి బోయకొండ, గంగమ్మ, మారెమ్మ, సప్పలమ్మ మెరవరి సందర్భంగా టపాసు పడడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధితురాలు లక్ష్మమ్మ ఆరోపించారు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు. ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం. చిత్తూరులో ఘనంగా శ్రీ కోదండరామస్వామి రథోత్సవ వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పలమనేరులో హత్యకు గురైన మహిళ. వేల మంది త్యాగఫలం అమరావతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.